రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ విషయాన్ని తెలియజేశారు. టక్కర్ దొంగ, సింహాద్రి, సీతయ్య, మాస్, అతడు, పౌర్ణమి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ఈ ముకుల్ దేవ్. వీళ్ళది పంజాబీ ఫ్యామిలీ. జలంధర్ సమీపంలోని ఓ గ్రామం వీరి స్వస్థలం. అయితే తండ్రి హరిదేవ్ పోలీస్ ఆఫీసర్ కావడంతో ఢిల్లీలో స్థిరపడ్డారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ముకుల్ సెయింట్ కొలంబస్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే ఈయన ట్రైన్డ్ పైలట్ కూడా. రాయ్బరేలీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ నుంచి ఏరోనాటిక్స్లో సర్టిఫికేట్ పొందారు. కానీ అన్నయ్య రాహుల్ దేవ్ బాటలోనే నటనను కెరీర్గా ఎంచుకున్నారు. సీరియల్ నటుడిగా కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1996లో వచ్చిన ముమ్కిన్ అనే సీరియల్లో విజయ్ పాండే అనే పాత్ర ద్వారా తొలిసారి ముకుల్ కెమెరా ముందుకు వెళ్లారు. అలాగే దూరదర్శన్లో ప్రసారమైన ఏక్ సే బడ్కర్ ఏక్ అనే బాలీవుడ్ కామెడీ కౌంటౌన్ షోలోనూ నటించారు. 1996లోనే వచ్చిన దస్తక్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. సుస్మితా సేన్తో కలిసి ఏసీపీ రోహిత్ మల్హోత్రాగా నటించారు. బాలీవుడ్తో పాటు తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. వివి వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాతో విలన్ గా ముకుల్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత కేడి, అదుర్, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ వంటి చిత్రాల్లో నటించారు. 2022లో విడుదలైన అంత్ ది ఎండ్ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ముకుల్ ఒంటరితనానికి అలవాటు పడ్డారని ఆయన స్నేహితులు కొందరు చెప్తున్నారు. ఇంటి నుంచి అలా బయటకు వెళ్లి ఎవరినైనా కలవడం తప్ప సినిమాలు అనే విషయాన్ని పక్కన పెట్టేశారని అంటున్నారు. ఒక మంచి మనిషిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సోషల్ మీడియా ద్వారా ముకుల్ మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. రాహుల్ దేవ్ కు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.